హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏపీసీపీడీసీఎల్కి సంబంధించి కరెంట్ బిల్స్ దానికి సంబంధించి వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మనకి డైరెక్ట్గా ఇంతకుముందు ఫోన్పే ద్వారా చేసుకోవడం కుదరట్లేదు. సో దాన్ని ఏ విధంగా చేయాలో మీకు తెలియజేస్తాను. ఫస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేయండి, సెంట్రల్ పవర్ అనేది. సో దీన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసి దాన్ని అప్రూవ్ కోసం అని చెప్పేసి డైరెక్ట్గా రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి డిజిటల్ పేమెంట్, అంటే డైరెక్ట్గా పేమెంట్ చేయొచ్చు, డైరెక్ట్గా క్విక్ పే ద్వారా చేయొచ్చు, లేదంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని చేసుకోవచ్చు. క్విక్ పే ద్వారా చేయాలంటే పైన సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, తర్వాత కింద మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు సర్వీస్ నెంబర్ ఉంటుంది కదా, దాని తర్వాత ప్రొసీడ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ప్రొసీడ్ పే చేసిన తర్వాత నేను మీకు ఇదిగో ఈ విధంగా ఎర్రర్ అనేది చూపిస్తుంది. బికాజ్ ఎందువల్ల అంటే ఈ యొక్క కరెంట్ బిల్ ఏదైతే ఉందో దానికి ఇంకా పేమెంట్ అనేది జనరేట్ అవ్వలేదు. సో నేను ముందుగా మీకు అడ్వాన్స్ పేమెంట్లోకి జస్ట్ మీకు ఎలా చూపించాలి అనేది చూపిస్తున్నాను. ఇలా డైరెక్ట్గా చేసేసి ఓకే చేసేసి యూపీఐ ద్వారా, లేదంటే డైరెక్ట్గా అదర్ పేమెంట్స్ ద్వారా వెళ్ళొచ్చు. యూపీఐ అంటే మనకి డైరెక్ట్గా యూపీఐ ఐడియా ఉంటుంది కదా, ఫోన్పేలో యూపీఐ ఐడి అనేది ఉంటుంది, దాని ద్వారా చేయొచ్చు. లేదు అంటే కనుక మీరు స్కాన్ ద్వారా, కింద స్కానర్ ఉంది, దాన్ని ఫోన్పేలో స్కానర్ ద్వారా చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా స్కాన్ చేసి పేమెంట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకి సేమ్ క్విక్ పే ద్వారా కాకుండా డైరెక్ట్గా మనం లాగిన్ ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను. సో ఆల్రెడీ మీరు సైన్అప్ అయి ఉంటే మీరు లాగిన్ చేసుకోవచ్చు. మీరు యొక్క సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీకు రిజిస్ట్రేషన్ సర్వీస్లోకి వెళ్తే మీకు నెంబర్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. వెబ్సైట్ ద్వారా కూడా కట్టవచ్చు. త్రూ పేటిఎం ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, ఫోన్పే ద్వారా కానీ పే చేయొచ్చు. సో ఏపీసీపీడీసీఎల్ అని చేసి గూగుల్లో ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ వస్తుంది, దీని మీద క్లిక్ చేసుకోండి. డెస్క్టాప్ ఆప్షన్ అనేది చూసుకోండి. పక్కన ఉన్న 3 డాట్స్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ ఆప్షన్ ఉంటుంది, డెస్క్టాప్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత జూమ్ అవుట్ చేసి ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ పే బిల్ ఆన్లైన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. బిల్ డెస్క్ ఎంటర్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్ బిల్ డెస్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ సర్వీస్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. అక్కడ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు కింద క్యాప్చా కనిపిస్తుంది, క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క సేమ్ ఇంతకుముందు ఏ విధంగా అయితే మీకు చూపించింది డైరెక్ట్గా మనం గూగుల్ పే ద్వారా చేసుకోవచ్చు. యూపీఐ పేమెంట్లోకి వెళ్తే ఫోన్పే ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఫోన్పే మీద క్లిక్ చేసుకుంటే మనకి డైరెక్ట్గా ఆప్షన్ అనేది దానిలోకి వెళ్తుంది. సో దీని ద్వారా మనం డైరెక్ట్గా పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ కనుక వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క కంటెంట్ అనేది మీకు తప్పకుండా నచ్చుతుంది. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నేను కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది, దాన్ని ప్రతి ఒక్కళ్ళు చేసి అప్రూవ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.